రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయబద్దంగా బోనాలు సమర్పించి బోనం నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య పురవీధుల గుండా ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల వేడుకల్లో యువతీ యువకులు, మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణంలో వేడుకలను ఆనందంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని పోచమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పద్మశాలి సంఘం సభ్యులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బండారు తెప్పిద్దాం దేవుడి కాడికి సరిపోతుంది అడిగా వీడియో సరిపోతుంది రుద్రవరం పద్మశాలి సంఘం తరఫున 150 కుటుంబాలు అందరం కలిసి పోచమ్మ బోనాలు ఘనంగా చూసినాం. రుద్రవరం గ్రామంలో పద్మశాలి కులస్తులు అన్ని కులాల వారు అందరూ ఆయుధాలతో పంటలు పండాలని, వర్షాలు కురవాలని, పోషకాలతో ఆమె దీవెనలు అందరికీ ఉండాలని పద్మశాలి సంఘం తరఫున మేమందరం ధన్యవాదాలు. ఈరోజు మా రుద్రవరం గ్రామంలో శ్రీ అమ్మవారు పోచమ్మ తల్లికి పద్మశాలి కులస్తులం అందరం కలిసి ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నాము. ఈ కార్యక్రమంలో మా కుల పెద్దలు మరియు కులస్తులు మరియు గ్రామ ప్రజలు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పోచమ్మ తల్లి రుద్రవరం గ్రామ ప్రజలను ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చూడాలని మా అందరం తల్లిని వేడుకున్నాము. జై మార్కండేయ, జై పద్మశాలి. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రుద్రవరం గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లికి పంటలు పండాలని, వర్షాలు మంచిగా కురియాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని బోనాలు సమర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పద్మశాలి సంఘం పెద్దలు మరియు కుల సంఘ సభ్యులు, అక్క చెల్లెళ్ళు అందరూ పాల్గొన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇది దాదాపు 12వ సంవత్సరం 13వ సంవత్సరం నుండి దాదాపు చేస్తున్నాం. మేము పద్మశాలి సంఘం
అందరూ మూకుమ్మడిగా ఒక మాట పైకి ఉంటారు ఇక్కడ. అలాగే పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని అందరి తరఫున కోరుకుంటున్నాం.